నమస్తే అండి, నేను వసంత. ఈరోజు మనం వంకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాం. ఇలా ఘాటు పెట్టుకొని పుచ్చు పురుగు లేకుండా చూసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఒక 5 నిమిషాల ముందు మాత్రమే తరిగి పెట్టుకోవాలి. ఇక ఉల్లిపాయలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. 4 వెల్లుల్లి రెప్పలు కూడా ఇందులో వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు దీంట్లో వేసుకోవాలి. 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ కారం. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి ఇలా పొడి పొడిగా అయ్యేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. దీని బదులుగా మన దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇది సుమారుగా ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి అయితే. మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర ఇందులో వేసేసి కొద్దిగా తిప్పాలి. ఒక్కసారి పల్స్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, 1 స్పూను పుట్నాల పొడి వేసుకోవాలి. మరొకసారి దీన్ని ఒక్కసారి ఆన్ చేసి బంద్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి రెబ్బలు 2 కానీ 4 కానీ వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు ఇది మానేయచ్చు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మనం దీన్ని 1 సెకండ్ పల్స్ మోడ్లో ఉంచాలి. కొద్దిగా బరకగా ఉండాలి. చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి. అక్కడక్కడ చిన్న ముక్క కనిపించవచ్చు. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదు. ఇలా ముక్కలు అక్కడక్కడ ఉన్నట్లయితే పంట కిందకి వచ్చినప్పుడు బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కొద్ది మందంగా ఉన్నటువంటి కడాయి పెట్టు మంటను సిమ్లో ఉంచాలి. సుమారు 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని ఈ కడాయిలో వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించినట్లయితే ఉల్లిగడ్డలో ఉన్నటువంటి పచ్చివాసన అంతా పోతుంది. కొబ్బరి కూడా మనం పచ్చి కొబ్బరి వేసాం కనుక పచ్చివాసన కూడా పోతుంది. కొద్దిగా వంకాయలు ఉన్నప్పుడు వంకాయలు తొందరగా మగ్గిపోతాయి. ఈ ఉల్లికారం పచ్చివాసన వస్తుంది. అదే ఎక్కువ వంకాయలు ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఇలా వేయించకుండా డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు దీన్ని వేయించుకోవాలి. ఇలా వేయించిన ఉల్లికారం మిగిలితే తెల్లవారి దొండకాయ, బెండకాయ ఇలాంటి వాటిల్లో కూడా పెట్టుకొని ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు. చక్కగా వంకాయ అంతా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా నింపేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మంటను మీడియంలో పెట్టుకోవాలి. సుమారుగా ఒక 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కాగింది. ఇప్పుడు వంకాయలు పేర్చినట్టుగా ఈ నూనెలో పెట్టుకోవాలి. మంటను మీడియంలోనే ఉంచుకోవాలి. ఒక నిమిషం మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చూడాలి. వంకాయలు కొద్దిగా రంగు మారాయి. ఇప్పుడు మనం వీటిని పూర్తిగా తిప్పకుండా ఇలా ఒకసారి కదిలించాలి. ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు మరొకసారి మూత తీసి ఈ పైకి తిరిగి ఉన్న వంకాయలన్నిటినీ అడుగుకు వెళ్ళేలాగా తిప్పాలి. చూడండి, ఇటువైపు మంచిగా కాలేవి. ఇప్పుడు దీన్ని అడుగు వెళ్ళేలాగా తిప్పుకోవాలి. ఇలా 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ కొద్దిగా సందు ఉండేటట్టుగా మూత పెట్టి ఉంచాలి. మూత పూర్తిగా పెట్టినట్టయితే మూతకు ఉన్న ఆవిరంతా కూడా వంకాయల్లో పడుతుంది. కాబట్టి మూత కొద్దిగా వంకరగా పెట్టాలి. ఇప్పుడు చూద్దాం. ఇలా కొద్దిగా ఒత్తినట్టయితే వంకాయ మెత్తగా ఉంటుంది. ఇంకా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా బాగుంటుంది. ఎండాకాలం ఉల్లిగడ్డ ఎక్కువగా వాడితే బాగుంటుంది. ఉల్లి ఇలాంటి చలువ చేసేటువంటి పదార్థాలతోటి మనం ఎండాకాలం వంటలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఈ వంటకం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది.